గౌరవం జేఎస్పీ బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ ఫీజులు ఇవ్వకుండా వేధిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం డౌన్ డౌన్. ఫీజులు ఇవ్వకుండా పేద విద్యార్థులను వేధిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజులు ఇవ్వకుండా పేద విద్యార్థులను వేధిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం దిగిరాని ప్రభుత్వాన్ని దిగిరాని ప్రభుత్వాన్ని దిగిరాని ప్రభుత్వాన్ని ఖబర్దార్ విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వమా ఖబర్దార్ విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వమా మాట తప్పిన కాంగ్రెస్ డౌన్ డౌన్. మాట తప్పిన కాంగ్రెస్ నిలబెట్టుకోవాలి కామారెడ్డి డిక్లరేషన్ నిలబెట్టుకోవాలి కామారెడ్డి డిక్లరేషన్. ఖబర్దార్ విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వమా ఖబర్దార్ విద్యార్థి వ్యతిరేక రేవంత్ రెడ్డి ఖబర్దార్ విద్యా ఫీజులు ఇవ్వకుండా వేధిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం డౌన్ డౌన్. ఫీజులు ఇవ్వకుండా పేద విద్యార్థులను వేధిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజులు ఇవ్వకుండా పేద విద్యార్థులను వేధిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం దిగిరాని ప్రభుత్వాన్ని దిగిరాని ప్రభుత్వాన్ని దిగిరాని ప్రభుత్వాన్ని ఖబర్దార్ విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వమా ఖబర్దార్ విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వమా మాట తప్పిన కాంగ్రెస్ డౌన్ డౌన్. మాట తప్పిన కాంగ్రెస్ నిలబెట్టుకోవాలి కామారెడ్డి డిక్లరేషన్ నిలబెట్టుకోవాలి కామారెడ్డి డిక్లరేషన్. ఖబర్దార్ విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వమా ఖబర్దార్ విద్యార్థి వ్యతిరేక రేవంత్ రెడ్డి ఖబర్దార్ విద్యా. కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ జేఏసీ కో చైర్మన్, తెలంగాణ రాష్ట్రం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఫీజుల రియంబర్స్మెంటు స్కీమ్ మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే పేద విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్నదో దాని సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది, ఎంబీఏ ఎంసీఏ కౌన్సిలింగ్ షెడ్యూల్స్ వచ్చినాయి, మరి ఇంటర్మీడియట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, డిగ్రీ దోస్తు కౌన్సిలింగ్ అయిపోయింది. ఈ సందర్భంలో విద్యార్థులను ఫీజులు కట్టించుకునే విధంగా ఈరోజు ప్రైవేట్ యాజమాన్యాలందరూ కూడా ఈరోజు ఫీజు కడితేనే కాలేజీలకు రండి అని చెప్పి ఈరోజు ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ముఖ్యంగా ఈరోజు అడుగుతూ ఉన్నాం, పేద విద్యార్థులు విద్యకు దూరం కావాలని అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమును 2008వ సంవత్సరంలో బీసీ సంఘాలుగా మేము పోరాటం చేసి ఈ రాష్ట్రంలో పోరాటం చేసి ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమును పెట్టించాం. సమాజంలో విద్యకు దూరం ఉన్నటువంటి కులాలు చదువుకోవాలని చెప్పి ఈరోజు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అగ్ర కులాలలో పేద విద్యార్థులు కూడా చదువుకోవాలంటే ఉద్దేశంతోన, ఒక మంచి ఉద్దేశంతోన, సదుద్దేశంతోన ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమును పెట్టించాం. మేము పోరాటం చేసి పెట్టించినటువంటి ఈ స్కీమును అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ఇప్పుడున్నటువంటిది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. రేవంత్ రెడ్డి గారు దీన్ని ఎత్తేయాలంటే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గత సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా, అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉండి కూడా దీన్ని బకాయిలు పెట్టి 4,000, 5,000 కోట్లు బకాయిలు పెట్టి ఫీజులు పేరుకుపోయేటట్టు చేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ ఫీజులను చెల్లించకుండా మరి తాత్సారం చేయడంలో అంతర్యం ఏందని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా విద్యార్థుల విషయంలో పునరాలోచించాలి. విద్యార్థుల విషయంలో ఈరోజు హైకోర్టు తీర్పిచ్చింది, కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులు వసూలు చేసుకోవాలని చెప్పు ఈరోజు హైకోర్టు స్పష్టమైన తీర్పిచ్చింది. ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలి? అసలు ఫీజుల రియంబర్స్మెంట్ ఉద్దేశం ఏంది? ఫీజుల రియంబర్స్మెంట్ ఉద్దేశం పేద విద్యార్థులు చదువుకోవడానికి, చదువుకుంటే మరి ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తానంటే ఉద్దేశంతో ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ పెట్టారు. కానీ దానికి అర్థం లేకుండా ఈరోజు ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉన్నది. వెంబడే ఏదైతే పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలు ఏవైనాయో ఫీజుల బకాయిలు విడుదలని చెప్పి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు అనుకూలంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. ఎందుకు ఈ విషయంలో అంటే ఈరోజు విద్యార్థులకు చెల్లించే ఫీజులు ఏవైతున్నాయో 8,000 కోట్ల రూపాయలు ఏవైతే ఫీజుల బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు చెల్లిస్తే విద్యార్థుల నుంచి కమిషన్ల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం రాదు. కాబట్టే ఈరోజు ఫీజుల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం మొండికేసి కూర్చుంటుంది. మరి అదేవిధంగా ఈరోజు కాంట్రాక్టర్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసే కాంట్రాక్టర్లకు వేల కొద్ది రూపాయలు వాళ్ళకి రిలీజ్ చేసుకుంటూ, ఎందుకంటే వాళ్ళ కమిషన్ల రూపంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు అవినీతి అక్రమాలు చేస్తున్నటువంటి బడాబాబులు ఈరోజు కమిషన్ల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తారు. కాబట్టి
వాళ్ళ కాంట్రాక్టుల ఫీజులు ఇస్తున్నది. కానీ విద్యార్థులు ఏమి ఇస్తారు? విద్యార్థులు ఏమి ఇవ్వరు. కాబట్టి ఈ విద్య మీద పెట్టేటటువంటి పెట్టుబడిని దీని కమిషన్ల రూపంలో చూడాలని చెప్పి రాష్ట్ర ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం వెంబడి చెల్లించాలి. లేదంటే రాష్ట్ర ప్రభుత్వం తాడో పేడో తెలుసుకోవడానికి రేపు బీసీ జేఏసీ జాదుల సీనన్న గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో జూలై 2వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు బంద్కు పిలుపునిస్తూ ఉన్నాం. కాలేజ్ యాజమాన్యాలు సహకరించాలి. జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీ, వృత్తి విద్యా కోర్సులు నిర్వహించిన కాలేజీ అన్నీ కూడా ఈరోజు సహకరించాలి. సహకరించకపోతే కాలేజ్ యాజమాన్యాలు తిరుగుబాటు చేయాల్సి వస్తున్నది. ఎందుకంటే మీరు గత 2-3 సంవత్సరాలుగా ఈరోజు విద్యార్థుల కోసం పోరాటం చేసి ఫీజులు పెంచిపించి ఫీజులు విడుదల చేపిస్తే ఈరోజు కాలేజ్ యాజమాన్యాలు నడుస్తూ ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా కూడా మేము ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాలేజ్ యాజమాన్యాలు నడవాలంటే, కాలేజీలో సిబ్బంది యొక్క జీతాలు ఇవ్వాలంటే, కాలేజీలో కోర్సులు సక్రమంగా నిర్వహించాలంటే, కాలేజీలో లెక్చరర్స్ని పెట్టి సక్రమంగా చదువు చెప్పించాలంటే ఫీజులు కావాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేద్దాం. ఈరోజు కాలేజ్ యాజమాన్యాలుగా కలిసి రండి. ఈరోజు విద్యార్థి యువజన ప్రజా సంఘాలన్నీ కూడా ఈరోజు కలిసి రావాల్సిన ఆవశ్యకత ఏర్పడ్డది. ఈరోజు ఈ సమాజంలో విద్యకు దూరమైనటువంటి కులాలందరూ కూడా, ఎందుకంటే ఆ కులం ఈ కులం కాదు, అన్ని కులాల్లో పేద వర్గాల విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యార్థులు చదువుకోవడానికి ఫీజుల రియంబర్స్మెంట్ పరిష్కార మార్గం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న ఫీజులను తక్షణమే విడుదల చేసే విధంగా పోరాటం చేద్దామని చెప్పి రేపు జూలై 2వ తారీఖు నాడు జరిగేటటువంటి రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చాం. ఆ బంద్లో ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, ప్రజా భాగస్వామ్యం ఉన్నటువంటి సభ్యులందరూ కూడా అందులో పాలు పంచుకొని విద్యా సంస్థల బంద్లో భాగస్వామ్యం కావాలని చెప్పి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం తెలంగాణ సమాజాన్ని.